నాని ఎక్కడో పైన ఉండి ఇంకా ప్లాస్టింగ్ కొట్టడం లేదా కట్టుబడి కట్టడం చేయాల్సింది ఏంది ఈరోజు ఇంటికాడ అనుకుంటున్నారా? ఇంటికాడ కొంచెం మెటీరియల్ ఇసుక కొంచెం పైకి వెళ్ళాల్సి ఉంది, అందుకని చెప్పేసి ఈరోజు ఉండాల్సి వచ్చింది. ఉదయం 10-11 గంటలకు చేసి వచ్చామన్నమాట. తర్వాత వచ్చేసి ఇంకా మనం రీసెంట్గా మీకు వీడియో కూడా పోస్ట్ చేయలేదు, ఒక మాట కూడా చెప్పలేదు. ఏంటంటే మనం ఇంతకుముందు ఆ రూమ్లో ఉంటున్నాం కదా, అంటే మా అమ్మ వాళ్ళు మా నాన్న మేము ఫస్ట్లో వచ్చినప్పుడు మేమందరం ఆ రూమ్లో ఉండేవాళ్ళమే. తర్వాత రాజకుమారిని తీసుకొచ్చిన తర్వాత మా అమ్మగారు అలానే మా నాన్నగారు ఏమో ఊరెళ్ళారు కదా, ఊరెళ్ళి మా మొక్కజొన్న పనులు చూసుకుంటుంటే తర్వాత సరే మా అమ్మలు వచ్చిన తర్వాత నాన్నలు వచ్చిన తర్వాత రూమ్ కట్టుకోవచ్చులే రాజీ, ఒక రూమ్లో 2 ఫ్యామిలీలు ఉండలేవు అని చెప్పేసి అలాగా సస్పెన్స్లో ఆగిపోయింది కదా. తర్వాత అమ్మ నాన్నలు వచ్చారండి. అమ్మ నాన్నలు వచ్చిన తర్వాత మరి రూమ్ కావాలి కదా స్పెషల్గా, అందుకని నేను ఏం చేశానంటే మన బ్యాచులర్లు కూడా మాకు రూమ్ కట్టాలని చెప్పేసి తెచ్చుకున్నాను పరదాలు. ఆ పరదాలు బ్యాచులర్స్ అందరూ ఏమో వెళ్ళిపోయారు, ఫ్యామిలీస్ 4 ఫ్యామిలీస్ ఉండే. ఇంకా మరి మాకు ఒక రూమ్ కావాలి కదా, అందుకని చెప్పేసి ఇంకా మేము ఉంటున్న రూమ్లోనేమో అంటే ఫస్ట్ వచ్చిన రూమ్లోనేమో అమ్మ నాన్నల్ని ఉంచుతున్నాను. తర్వాత మాకు రూమ్ కావాలి కాబట్టి ఇంకా అసలుకి మేము ఏమనుకున్నామంటే మా నాన్నలకి రూమ్ కట్టేసి తర్వాత మేము దాంట్లో ఉందాం అనుకున్నాము. ఇంకా కొంచెం మార్పులు చెరుపులేని ఏంటంటే మీకు బుజ్జి పోస్ట్ చేసి ఉండిద్ది ఏమనంటే మా అత్తమ్మ మా మామ కొత్త రూమ్ కట్టబోతున్నారు, పాలు పొంగిచ్చిపోతున్నారు, పార్టీ అని అయ్యానని బుజ్జి చెప్పుండిద్ది. కానీ ఆ రోజు అమ్మ నాన్నకు అనుకున్నాం, కానీ తర్వాత సాయంత్రానికి అంటే వీడియో పోస్ట్ చేసిన తర్వాత నేను ఉంటాను నాన్న అమ్మ అని చెప్పేసి చిన్న రూమ్ మాకు బాగుంటుంది, తర్వాత పెద్ద రూమ్ ఉంది కదా మీరు ఉండండి, రేపు అమ్మాయి పిల్లలు వచ్చినా అలానే మా పిల్లలు ఉన్న ఆట ఆడుకుంటూ చేసుకుంటే అంత బాగుంటుంది అని చెప్పేసి ఇంకా ఆ ఉన్న పాత రూమ్లోంచి మన ఫస్ట్లో వచ్చిన ఆ పాత రూమ్ నుంచి నెల ఉన్నాం దాంట్లో. నెల తర్వాత ఈ కొత్త రూమ్లోకి జాయిన్ అయ్యామాట. అర్థమైందా? ఈ కొత్త పరదాలు మొత్తం చుట్టూరా అటుపక్క 4 పక్కల కొత్త పరదాలు కట్టేశాను. పరద వచ్చేసి 230 రూపాయలు 220 రూపాయలు ఉంటాయి, మొత్తానికి అయితే 900కో 950 రూపాయలకో విజయవాడ 1 టౌన్లో దొరికినాయి ఈ పరదాలు. ఇవైతే చాలా కాలం వండుతాయి, అంటే చాలా కాలం వస్తాయి అన్నమాట, డ్యూరేషన్ ఎక్కువ ఈ పట్లకి. అలాంటి పరదాలు ఉన్నాయి చూసారా, అవి అనేది ఎమ్మని చినిగిపోతాయి. ఇంకా ఏది బాగుంటాయి అని చెప్పేసి ఇంకా లాన్ రూమ్ చూపిస్తాను. రూమ్ మొత్తం ఇది హోమ్ టూర్లో కాదండి, మనం రూమ్ ఒక పునాది నుంచి ఇల్లు కట్టుకోబోతున్నాం అన్నమాట. ఉన్నంతలోనే మన ఇల్లు అలా కట్టుకుంటాం. ఇప్పుడు ఉన్నదే మన రూమ్ అయ్యిద్ది, ఇంకా మన ఇల్లు అయ్యిద్ది కాబట్టి ఈరోజు కొంచెం రీమోడల్ చేసుకోబోతున్నాం. ఇంటిగా ఉన్నా కదా, ఇంటిగా ఉన్నప్పుడు రాజకుమారికి అన్నీ నీట్గా చేసి పెడితే కొంచెం సెల్ఫులు అలానే గ్యాస్ స్టవ్ ఇవన్నీ ఇప్పుడు 4 పొయ్యిలు, మా తమ్ముడు ఒక పొయ్యి, మా బాబాయ్లు ఒక పొయ్యి, మేము ఒకటి, మా నాన్నలు ఒకటి, 4 పొయ్యిలు ఉన్నాయి, 4 స్టవ్లు మాట. ఎక్కువ శాతం కట్ల పొయ్యి మీద అంటే చిన్నపిల్లలకి సాయంత్రం పూట కాయబెట్టిద్ది పొయ్యి మీద. సరే ఏదైనప్పటికీ మన కొత్త రూమ్ చూద్దాం పదండి. ఇదండి, ఇది మొత్తం ఆ రోజు నాన్న అమ్మ నేను ముగ్గురు అందరం కలిసి కట్టామాట. కట్టిన తర్వాత లోనికి వెళ్ళాలి, ఇక్కడ ఒక వరుస వేయాలి. రాజకుమారి ఏమో కళాయి పోసేసింది ఎంత. తర్వాత వచ్చేసి ఇంకా రూమ్ అయితే ఇది చుట్టూరా బాగుంది కదా. ఎలాగంటే మన పాత రూమ్లోనేమో మొత్తం ఇలాగ కలర్స్ ఉన్నాయి పెయింట్వి, ఇక్కడేమో పూర్తిగా వైట్ కనపడుతుంది చూసారా. ఈ వైట్ ఎందుకంటే మనం లైట్ వేసాం కదా, అది ఈ లైట్ ఎత్తుకి ఈ లైట్ వెలుతురికి ఈ వెలుతురి పరద మీద పడేసరికి అది ఫోక్స్ ఇంకా ఎక్కువ రూమ్ వెలుతురు అవుతుంది కదా, అందుకని ఉపయోగపడుతుంది అని చెప్పేసి చుట్టూరా 4 పక్కలైతే మనం వైట్గా కట్టుకున్నాము. ఓకేనా? మనకి సీలింగ్లు కూడా పైన వైట్ పెయింట్ ఎందుకు వస్తాను అనుకుంటున్నాం, వెలుతురు పడిద్దని. సరే నువ్వు బుట్టను చూసుకుంటా ఉండు, నేను మిగతాది నేను చదువుతూ ఉంటాను, నీకు ఎలాగైనా పిల్లలతో కుదరదులే. తర్వాత రాజకుమారి ఇవన్నీ కట్టుకుందండి మామూలుగా, అంటే మామూలుగా ఏమంటారు డమ్మీగా పెట్టుకున్నావా లేకపోతే ఎలాగా అవసరానికి ఇంకని చెప్పేసి మా తమ్ముడు అలానే మా అమ్మగారు వీళ్ళందరూ కలిసి ఈ రాళ్ళు మోసుకొని ఇటుక రాళ్ళు అలా చెక్కలు వేసుకున్నారు. ఇలా కాదని చెప్పేసి నేను కొంచెం మళ్ళీ రీమోడల్ చేయబోతున్నాను. ఇటుక రాళ్ళ మీద ఆ సెల్ఫ్లా చేసింది మొత్తం పడిపోతుంది, గ్యాస్ స్టవ్ కూడా అటు వంగి అటు పోతుంది, అది కాక ఈ పట్ట ఏమన్నా అంటుకున్నా చేసుకున్న ఇబ్బంది అవుతుంది కదా, అందుకని చెప్పేసి ఈరోజు ఇంటికి ఉన్నా కాబట్టి మొత్తం కొంచెం రీమోడల్ చేసేసి అంతా మొత్తం చేసిన తర్వాత ఒక హోమ్ టూర్లో చేద్దామని చెప్పేసి నా ఆశ. తర్వాత అటుపక్క బట్టలు సర్దుకోవాలండి, అంటే ఒక సెల్ఫ్ లాగా బీరువా లాగా అది బీరువా. ఇటు వచ్చేసాము కిచెను, ఇటు వచ్చేసాము ఈ మధ్యలో షోకేసు. ఓకేనా? ఇంకా త్వరగా అయితే కట్టేద్దాము. కట్టాలంటే సామాన్య విషయం కాదండి, ఏంటంటే వాటికి రాళ్ళు కావాలి, సెల్ఫులు కావాలి, ఇవన్నీ కావాలి.
అందుకని చెప్పేసి రాళ్ళు అయితే ఒకళ్ళంత దూరం నుంచి బ్రిక్స్ రాళ్ళు మోసుకొచ్చాను. ఒక్కొక్కటి 8 కేజీలు ఆ మధ్యలో ఉంటాయి. ఇంకా రాళ్ళు మొత్తం మోసుకొచ్చుకున్నాను. 20 రాళ్ళు. సెల్ఫ్లు అంటే అక్కడ ఉన్నాయి, పోసినవి ఎక్స్ట్రా ఉన్నాయి. ఆ ఎక్స్ట్రా ఉన్నాయి నేను మొత్తం సర్దుకొని త్వరగా చేస్తాను, చూసేయండి సరేనా. ముందుగా ఒకటైతే చేసేస్తాను. ముందు గ్యాస్ స్టవ్ కట్టిన తర్వాత మన బీరో అలాగే చేస్తాం కదా సెల్ఫ్లు, అది చూపిస్తాను చూడండి. సరే ప్రారంభిద్దాం, లేట్ అయిపోయింది. ఒకసారి లైట్ కట్టేసుకోవడం, ఒకసారి ఏమైనా పట్లు లూజ్ ఉన్న కర్రతో ఈరోజు కట్టేసుకుని ఏదైనా కానీ మొత్తం ఈరోజు పూర్తిగా చేసేస్తే రేపు నుంచి రాజకుమారి చక్కగా శుభ్రంగా నీట్గా రూమ్ ఉంటుంది. ఉన్నంతలో మనకి శుభ్రంగా ఉండాలి కాబట్టి. ఓకేనా, స్టార్ట్ చేద్దాం. సరే అండి, మొత్తానికి అయితే పూర్తిగా కట్టేసేసాను. చాలా బాగా వచ్చింది. ఇంకా ఇదంతా కట్టడం, రాళ్ళు పేర్చడం, సెల్లులు పెట్టడం, ఒకసారి చూసుకోవడం, ట్రయల్ వేయడం ఇదంతా మీకు కొంచెం ఇబ్బందిగా ఉండేది అని చెప్పేసి ఒకసారి మొత్తం చేసిన తర్వాత మీకు చూపించలే అని చెప్పేసి చెబుతాను అనమాట. ఎందుకు నేను మళ్ళీ సోది మాట్లాడతాను అని ఏదో అంటారు. వాటిని అయినా పట్టించుకోలే. మీరు అంటున్నారు కదా కామెంట్స్, అసలు నాని చూస్తున్నాడు అని చెప్పేసి మీరు అనుకుంటారు కదా. కామెంట్స్ చూడబట్టే మాట్లాడుతున్నాను. నేనే సోది ఏం మాట్లాడను, ఉన్నది ఉన్నట్టే మాట్లాడతాను. ఇంకా మా భార్యకి అయితే చక్కని కిచెన్ షోకి అయితే చేశాను. బ్యాక్ కెమెరా చూపిస్తాను చూడండి సరేనా. అదిగోండి ఆడ కిచెను. ఇంకా కింద పప్పు డబ్బాలు అంటే పప్పు దినుసులు ఏవైనా డబ్బాలు పెట్టుకోవచ్చు. ఇటు పక్క ప్లేట్లు, తపాలాలు ఇవన్నీ పెట్టుకోవచ్చు. గ్యాస్ బండికి అక్కడ వదిలిపెట్టానమాట. అది ఇంతవరకు అయితే ఈ రాళ్ళు మొత్తం తీసి బయట వేసేసి ఇక్కడ సెల్ఫ్ వేసుకున్నాము. ఇంకా తర్వాత చేసి అది షోకేస్. అటు రజ పక్క జరుగు, అటు ఇటుకలు పెట్టేసి ఆ నుంచి మళ్ళీ ఒక చెక్క వేసి పైన మళ్ళీ ఇంకో పెద్ద చెక్క ఇక్కడ దాకా వేసాను. అదొక షోకేస్ అయిపోయింది. ఈ సెంటర్లో రాజీ మన ఈసారి ఊరు వెళ్ళినప్పుడు లేదు బట్టల స్టాండ్ ఉంది కదా, అది తెచ్చుకుందాము సరిపోద్ది. ఇప్పటికే ఈ సిమెంట్ బల్లాలు ఉన్నాయి చూసారా, ఈ సిమెంట్ బల్లాలు ఇదంటే పాతదే. ఇప్పుడు తీసుకొచ్చింది ఇది ఈ రెండింటికే ఇబ్బంది అయింది. ఎందుకంటే వీళ్ళు పైన ఫ్లాట్కి పోసుకున్నవి. మొన్న అడిగాము ఎక్స్ట్రా ఉంటే తీసుకెళ్తామని చెప్పేసి. ఏదైనప్పటికీ ఇంకా ఈ రెండు రిక్వెస్ట్, రేపు అన్నయ్యలు వస్తే రిక్వెస్ట్ చేసి తీసుకోవాలన్న ఇలా తీసుకున్నాము పోసుకున్నాను అని చెబితే వాళ్ళు పోసుకుంటారు. లేకపోతే మనకి దొరకవు కదా, అందుకని పెట్టాల్సి వచ్చింది. ఈ రెండు తీసుకున్నాం. రాజీ మొత్తం సర్దేసుకో మరి, ఇవి సర్దేసుకొని ఎంత శుభ్రంగా ఊడ్చేయి. ఇంక ఇక్కడ నుంచి మంచాలు, ఈ ఖాళీ ప్లేస్ ఏమో ఇక్కడ నుంచి సర్దుకోవడానికి. ఓకేనా, ఓకే. ఇంక ఈ బట్టలన్నీ చిందరబందరం ఉండే ఈ బట్టలే స్టాండ్ ఒకటి తీసుకొస్తే మనకు బాగుంటుంది రాజీ. ఓకేనండి, మొత్తం సర్దేసిన తర్వాత చూపిస్తాను. ఓకేనా రాజీ, చిన్నమ్మా రాజీ ఏది అందులో అవుతుందా? ఈ రూమ్ మొత్తం శుభ్రం సర్దేసిందిగా. సింగిల్ బెడ్రూమ్ కూడా కాదు, హాఫ్ బెడ్రూమ్ సగమే. ఏదా పెరుగు బెడ్లు, అది టీ తాగుతారు ఏంది, పాలు బెడ్ తేపరా. సరేనండి, రూమ్ అయితే చాలా వరకు అయితే రీమోడల్ చేయడం అయితే అయిపోయింది 70%. ఇంకా 30% ఏముందంటే ఉన్న పరదాలు అయితే కొంచెం టైట్ లాగేసి, తర్వాత మనం ఇప్పుడు కిచెన్ కట్టాం కదా, ఆ కిచెన్ ఏమిటి పరదా ఉంది కదా, ఆ పరదాకి ఎప్పుడైనా వేడి తగిలి ఏమైనా ఇబ్బంది అయ్యింది కాబట్టి దాని ఎదురుగా ఇనుపరేకులు ఉన్నాయి. ఆ ఇనుపరేకులు పెట్టాలని చూస్తాను అనమాట. అవి ఒక చేయాలి. తర్వాత వచ్చేసి ఇంకా కింద ఫ్లోరింగ్ గచ్చు కూడా సరిగ్గా సదరం లేదు. ఎప్పుడైనా కింద కూర్చొని భోజనం చేయాలన్నా, అప్పుడప్పుడు పిల్లల్ని వేసుకొని కొనుక్కోవాలన్నా ఇబ్బందిగా ఉంటుంది కింద గచ్చు సదరం లేకపోయేసరికి. అదొక రోజు ఆదివారం ఇంటికి ఉన్నప్పుడు మొత్తం ఫ్లోరింగ్ లాగేసి నీట్గా చేయాలి. ఇంకా హోమ్ టూర్ అయితే మీకు చూపించినట్టు ఇంకేం హోమ్ టూర్లే అండి, ఇంకా మొత్తం అదే కదా. కావాలంటే ఒకసారి మొత్తం సర్దిన తర్వాత 1 నిమిషం 2 నిమిషాలు చూపిస్తే అంటే చక్కగా మీకు కనపడుద్ది. ఇప్పుడు వర్క్ నడుస్తున్న మనం చిన్న బిల్డింగ్ అన్నమాట, ఆ బిల్డింగ్ని గుడిసిన బిల్డింగ్ అనుకోవాలి. అన్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. పర్వాలేదులే ఉంటున్నాంలే అని చెప్పేసి. ఏదైనప్పటికీ ఉన్నంతలో హ్యాపీగా ఉండటమే అది చాలా మనిషికి ప్రశాంతత, చాలా సంతోషం అన్నమాట. పెద్ద పెద్ద అంతస్తుల్లో భవనాల్లో ఏమంటారు స్టే చేస్తున్న వాళ్ళు కూడా సంతోషం లేని సంతోషం ఇక్కడ ఉంటుంది. ఆ సంతోషం అందరికీ ఉండదు. ఉంచుకోవాలి, సర్దుకోవాలి. ఒకవేళ లేకపోయినా దానికోసం ఎదురు చూస్తూ ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుడు వేస్తాడని చెప్పేసి నమ్మకంతో ఉండి ప్రశాంతంగా మన పని మనం చేస్తుంటే
మేళ్ళు అనేవి అయ్యే పైనుంచి ఊడిపడతాయి. మన కష్టానికి ప్రతిఫలం చూసి దేవుడు. సరేనా? ఇంకా ఒక లైక్ కొట్టండి. అలానే మన ఛానల్లో కొత్త వాళ్ళు వస్తే సబ్స్క్రైబ్ చేయండి. సరే, మన ఛానల్లో విజిట్ చేసి మీ అందరికీ థ్యాంక్ యూ. ముందుగా మన ఛానల్లో ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సరేనా? చూసి మీకు వర్త అనిపించిద్ది. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ఉన్నాయి, మ్యారేజ్ వీడియోస్, తర్వాత వచ్చేసి ఫ్రాంక్స్, కుకింగ్స్ అన్నీ ఉంటాయి. ఒకసారి చూసి మీకు బాగుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు బిగులు. సరేనా? బాయ్, గుడ్ నైట్.